మాట్లాడండి. హలో హలో నేను ఎవరండి? చంద్రరత్నే. చెప్పాక. హలో హలో ఎక్కడున్నా? కాకినాడలో ఉన్నాను. ఇంకో మా ఆయన మాట్లాడతాడు, మా పెద్దనాన్న మాట్లాడతాడంట. హలో 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 చెప్పు. హలో నన్ను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చావే నువ్వేనా? నేనే. పేపర్ స్టేట్మెంట్ ఎవరమ్మన్నారమ్మా నిన్న? నా డబ్బులన్నీ తీసుకున్నావు కదా, అందుకనే అంట. డబ్బులన్నీ తీసుకున్నావా? ఎవరు చెప్పారు తీసుకున్నారని? ఎవరు చెప్పడం ఏంటి? బ్యాంకు వాళ్ళే చెప్పారు. ₹1 లేదు, మీ 10,000 ఉన్నాయని. ఓకే, మరి ఇంటి మీద పెట్టింది నీ బాబుని చూసింది, మీ అమ్మని చూసింది, మీ తాతని చూసింది, నువ్వు ఇచ్చావా? ఎవరు చూసారు? నువ్వు చూసావా? ఎవరు చూసారు? మా అమ్మని మా తాతేనా? నువ్వు చూడలేదా? ఇక్కడ తెలదా జనాలకి? ఇక్కడ అదే కార్యక్రమాలు గట్ట ఎవరు చేశారమ్మా తల్లి? నువ్వు చేసావా? ఏంటి దానికి ఎంత డబ్బు అయింది? అదే కాదు, నువ్వు చేసావు చెప్తాను నేను. నువ్వు అప్పుడప్పుడు వచ్చి డబ్బులు ఎట్టుకెళ్ళావు, అవి కూడా నువ్వు ఇచ్చావా? ఏమెత్తుకెళ్ళాను? ఏం పట్టుకెళ్ళావు చెప్తానులే, నేను రాసుకోవడంగానే. అవి కూడా ఎవరన్నా ఇచ్చారు? వాళ్ళు మన పంపుడు వాళ్ళు ఎవరన్నా ఇచ్చారేటి? ఏ డబ్బులు? ఏ డబ్బులు ఎట్టుకెళ్ళావు నువ్వు ఇంటికా నుంచి? నేను ఏ డబ్బులు ఎత్తుకెళ్ళాను? ఏ డబ్బులు ఎట్టుకెళ్ళావా? రాసుకుంటారు కదా, తెలుస్తుంది ఇక్కడ. చెప్తాను కాదు, నువ్వు మనిషికి చెప్పకుండా యుద్ధం చెడిపోయావు, మొత్తం యుద్ధం చెడిపోయావు అన్నమాట. ఇప్పుడు కాలేజీ కట్టుకోవాలి ఎందుకు దానికి తెలుసు అని చెప్తాను. ఇప్పుడు కాదు, ఇప్పుడు మొత్తం యుద్ధం చెడిపోయావా? దేనికి చెడిపోయాను? ఎవరో ఏదో చెప్తే నువ్వు నా డబ్బులన్నీ తీసుకున్నా. అమ్మ ఒడి తీసుకున్నా. మా తాతయ్య 50,000 తీసుకున్నావు కదా, మరి ₹1 అమ్మంటే ఏమో చంద్రకేమో తిట్టేసి పంపించేసేది. అలాగా తల్లి, డబ్బులు ఇప్పుడు నేను గార్డెన్ కింద నేను ఎందుకున్నానమ్మా మీకు? అంటే నువ్వు కార్యక్రమం రేపు పొద్దున్న నీ ఇంటికాడ నీ కార్యక్రమం నీకు వాళ్ళు చేస్తారు వచ్చి నీకు చెప్పిన వాళ్ళు. నీకు అర్థంగా పోలే ఇంట్లో పిల్ల, ఇంకా పిల్ల మనకి వెళ్ళడానికి మేము ఏదో అనుకుంటున్నాం. ఎక్కడున్నా బాగుండాలని చెప్పి మనం అనుకుని ఏదో మనం లైన్ చేసి ఆ ఇల్లు బాగు చేసి ఆ ఇల్లు శుభ్రం చేసుకుని ఇల్లు ఏం శుభ్రం చేశారు? ఎలా ఉన్నా ఇల్లు అలాగే కదా ఉంది. ఎలా ఉండేది అలా ఉందా? చూసావు నువ్వు? చూడలేదండి. మరి ఇల్లు క్యాటరింగ్ కాడ చూడలేదా? ఇల్లు ఎలా ఉండేదో, ఫస్ట్ ఎలా ఉండేదో, మనం ఎలా ఉన్నామో, మన ఇప్పుడు ఎలా ఉందో కనపడలేదా? ఏంటి ఇప్పుడు ఎలా ఉన్నాయి? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది ఇల్లు. అదే అప్పుడు జనాలు ఏం చేశారు తెలియదా? అదే అప్పుడు చూసారు కదా. నువ్వు చెప్తే సరిపోదా? నువ్వేదో ఇవాళ ఎదిగిపోయావు అనుకుంటున్నావమ్మో. నువ్వు చెప్తే సరిపోద్ది అనుకుంటున్నావా? నువ్వు చెప్తేనే ఇక్కడ చేసిన జనాలు తెలుసు. ఇక్కడ జనాలు చెప్తారు. ఇక్కడ జనాలు చెప్తారు నువ్వు ఎవరు తినేసాడు లైవ్ చేయడం బాధ్యత ఒప్పుకున్నాక ఎలాగా ఉంటుందో అన్నది ఆలోచించుకుని మాట్లాడుతూ నేర్చుకో. లేదంటే మొత్తానికి గొడ్ల పని అడిగెట్టకుండా చేస్తాను నేను. గొడ్ల పని నేను చెప్తాను. నేను అప్పుడు ఒకసారి ఎమ్మెల్యే దగ్గర దృష్టి పెట్టి నీ విషయం ఏంటన్నది అప్పుడు చెప్తాను. ఇక్కడ రాకుండా చేసి మాడతాను. ఎందుకంటే నువ్వేం ఎవడిచ్చాడు గైడెన్స్ నీకు? సరే, మీరేం చేయాలనుకుంటారో నీ చేయండి. నేను ఏం చేయాలనుకుంటానో అది నేను చేస్తాను. అలాగే నువ్వు గైడెన్స్ ఎవరిచ్చారో నాకు చెప్పమ్మా. గైడెన్స్ నీకు ఎవరిచ్చారమ్మా? ఎవరు ఇవ్వలేదు, నేనే ఇచ్చాను. నీకు గైడెన్స్ ఎవరు ఇవ్వలేదా? ఎవరు ఇవ్వలేదు. అలాగే అంటే నువ్వు గైడెన్స్ ఎవరు ఇవ్వలేదు కదా. నీవు బాగా చేసావు. బాగా అంటే మీ బాబుని మీ అమ్మల్ని హాస్పిటల్ తెప్పించి ఎవడ రాకపోతే ఇక్కడ అనాథోళ్ళలో పట్టించుకోకపోతే ఇవన్నీ తిప్పి ఇవన్నీ చేసి బాగా చేసావమ్మా. బాగా సూపర్. చాలా గర్వంగా నువ్వు నీకు చేశాను. నీకు ఏం చేశావు? నువ్వేమన్నా పెద్ద ముద్ర పెట్టే అప్పుడు
చేశారో లేదో తెలియదేంటి ఆ మాత్రం గుర్తుండదా? నువ్వేం చేశారో తెల్దా ఇక్కడ నువ్వేమో ముద్ర కొద్దిగా కాకపోయినా కొద్దిగా గుర్తుంటది కదా ఏం చేశారు ఏం చేయలేదు అనేది. నువ్వు చూసావా తీసుకెళ్లిపోయారు బయటే కదా పాడేశారు, నేనే కదా చేశాను, మీరు అన్న చేశారేంటి మా తాతయ్యకి? ఎవరైనా నువ్వు చేసావా? మరి ఎవరు చేశారు? భోజనం తీసుకొచ్చి నేను పెట్టిద్దాన్ని మా తాతయ్యకి బయట పాడేస్తాను, హాస్పిటల్ తీసుకెళ్తారా మా తాతయ్యని? వచ్చిన ఫ్యామిలీ డబ్బులు కూడా మీరే తీసుకున్నారా అవి అడిగానని తిట్టింది చంద్రక్క. ఎప్పుడు ఫైనల్లో వచ్చావు నువ్వు, ఎప్పుడు వచ్చావు? నేను ఉండమంటూ ఉన్నావు నువ్వు తాత దగ్గర ఉండాలా, నువ్వు ఎవరమ్మా బయట వాళ్ళు ఎవరు ముట్టుకుంటలేదు, నువ్వు తాత దగ్గర ఉండాలంటే వచ్చావు. మా తాతయ్య కాబట్టి నేను ముట్టుకుంటాను, బయట వాళ్ళు ముట్టుకుంటారేంటి? మీరు ముట్టుకోవాలని బయట వాళ్ళు ఏం ముట్టుకుంటారు ఏంటి? ముట్టుకోలేదే డబ్బులు తీసుకున్నారు కదా మరి ఆ మాత్రం చెయ్యాలి కదా మరి. నువ్వు చెప్పినట్టే చెయ్యాలా? మీకు చెయ్యాలా, మేము పడాలా, నువ్వు నీ గురించి మేము పడాలా? మేము డబ్బులు తీసుకుంటున్నారు అనే మాట నీ నుంచి వచ్చిందంటే నీకు ఎవరు చెప్పారో అన్నదే పోలే. నీకు నీ గైడెన్స్ అలా ఉందామో, నువ్వు మమ్మల్ని అర్థం చేయలేక చేసామో అదే మేము అంటే ఎవరో ఎవరిని అర్థం చేయాలనుకుంటలేదు. ఏ తల్లి మరి ఎలా చేయదు? ఇప్పుడు మనిషి తలెత్తుకు తిరిగి పెద్ద మనుషుల్లో తిరిగివాడు నువ్వు తక్కన ఎలా చేయమంటే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చావంటే నువ్వు ఏమనుకోవాలా? అంటే మనిషి ఉండకూడదు. మా డబ్బులు మాకు ఇచ్చేసి మా స్థలం మాకు ఇచ్చే చాలు. మా డబ్బులు మాకు ఇచ్చి మా స్థలం మాకు ఇచ్చి చాలు. నేను ఎప్పుడు ఇవ్వాలా అది మాకు తెలుసు. డబ్బులు ఎంత ఇవ్వాలో, ఏముందో, నీకు ఏమున్నదో నేను చెప్తాను. అప్పుడు నీకు ఇక్కడ ఏముందో నేను చెప్తాను. తలం మీద అప్పు చేసి వెళ్ళారు, ఆ తలం మీద ఒక 5 లక్షలు తేను మీ వాళ్ళు ఇక్కడ. ఎవరు అప్పు చేశారు? అప్పు చేశారు 5 లక్షలు మీ బాబు కట్టాను, నువ్వు కట్టి ఇక్కడ కడతావా? నేను ఎందుకు కడతాను? మరి ఎవడు కడతాడా? అంటే నీకు ఏదో నీకు అప్పు చేసి నేను కడుతున్నావా 5 లక్షలు? ఎవడా నీకు కడుతున్నా? నీకు దాని మీద అప్పులు అలాంటివి ఏమీ లేవు. మీ గురించి దాన్ని ఖాయం చేసి ఉండొచ్చాను. ఎవడో వస్తే తలం కోసం నాది తలం ఇది అని గోనోళ్ళు ఎవడో ఎక్కడ కాకర నుంచి ఎవరి నుంచి వస్తే మా అమ్మని అడిగితే తలం కానీ దగలం దగ్గరికి వస్తే మళ్ళీ తొక్కలు ఊడిపోతాయని చెప్పి తలం 2 పిల్లలకి అని చెప్పి నేను గార్డెన్ ఉన్నానని చెప్పి నేను మరీ చెప్పి మా వాళ్ళకి రకాయించి పంపించాను. అంటే నేను చేతకరాని పని మంచి పని చేస్తున్నాం కదా, చేతకరాని చేశాను. నువ్వు ఆ తలం కోసం ఎవరు వచ్చారో అడుగు, ఇక్కడ ఊళ్ళో చెప్తారు. తలం వాళ్ళు వచ్చారు, తలం మీది కాదు అది. తలం ఎవరిదో తెలుసు అది? ఎవరిది తలం ఆ గోనలకు సంబంధించిన బయట వాళ్ళు ఎవరిదోనంట అది. మీ తాతగా వాళ్ళకి ఉమ్మడి తలం అంట అది. అయ్యో మర్చిపోయింది. ఈ పిల్లకి ఏం వెళ్తుంది? పిల్ల చిన్నోళ్ళు అప్పుడు ఏం తెలుస్తుంది వాళ్ళకి? వీళ్ళందరినీ ఆపుకొచ్చి తలం అసలు ఎటుపడుతులో ఏమన్నా పిల్లలకే అని చెప్పి నేను అలాగా కాపాడుకుని వచ్చాను. దానికి డబ్బులు వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెట్టావు, వాళ్ళ అద్దెకి తీసుకొచ్చి పెట్టావు, వాళ్ళు పెట్టానని నాకు ఎప్పుడైనా చెప్పావా మాట? నేను వస్తానే కానీ తెలిసింది. తల్లి శుభ్రం చేసుకుని ఉంటావు, మళ్ళీ బూడిదగా అయిపోద్ది ఇల్లు అని చెప్పి పెట్టావు. ఆ పోలే నువ్వు ఖాళీ చేసామంటే ఆ పెద్ద ఖాళీ చేయించి అంటే నేను చేయించేస్తాం కదా, నువ్వు నన్ను అడగాలి కదా. ఏంటి అడిగేది? ఎన్నిసార్లు అడగాలి? అద్దె ఇస్తున్నారా లేదా అంటే నాకు తెలియదు, మాకు ఇస్తలేదా అన్నారు. ఖాళీ ఇవ్వట్లేదు. ఖాళీ చేయించమంటే ఖాళీ చేసి అలాగా లైన్ లో పెట్టి ఉండతాం కదా. ఇప్పుడు నేను మీకోసం ఆలోచించినప్పుడు నన్ను అడగాలమ్మా. నువ్వు వాళ్ళందుకు ఆయన అడగాల్సిన పని లేదు. అది ఎక్కడ కూడా దెంగమంటాం దెంగే మేము ఎలా ఇప్పుడు నేను సర్లే పిల్ల కూడా పోయినా నేను ఎంతో బాధపడి ఎడుతున్నాను. ఇప్పుడు నాకు మళ్ళీ ఇలాంటివి పెట్టాక అంటే మేము బతకాలా ఉండాలా ఇక్కడ? నేను అనుకుంటున్నాను అదేం వద్దు కానీ ఇంత స్టోరీ అనవసరం, ఇంత డిస్కషన్ అనవసరం. మా డబ్బులు మాకు ఇచ్చి మా స్థలం మాకు ఇచ్చేయండి చాలు. మీ తలమా? మీ తలం లేదా? మా తలం 5 లక్షలు కట్టి ఇక్కడ అప్పు మేము ఖర్చు పెట్టిన దానికి అప్పు కట్టి పట్టుకెళ్ళలే. మరి మా డబ్బులు అయితే దాని మీద అప్పు లేదని మాకు తెలుసు. అప్పు లేదా నీకు? నువ్వు చెప్తే సరిపోతుంది. నువ్వు బుడ్డు పెద్ద ముదురు అయిపోయావు కదా ఇప్పుడు. నీకు అప్పు లేదని తెలిసిపోద్దా? దానికి
అది ఎవరమ్మడి తలమో అది ఎవరి తలమో కూడా నీకు తెలుసు. మరి నీ తలం నాది అన్నా, నువ్వు నీదనే నేను తీసుకున్నా మళ్ళీ నన్ను ఎదవం చేసావు. నేను ఫైట్ చేసి వాళ్ళతోనే మా అమ్మ దగ్గర కూడా ఫైట్ చేశాను నేను. సరే వాళ్ళతో నీకు గొడవ పెట్టరాను, గొడవ పెట్టి అంత బట్టి నేను తీసుకున్నాం కనుక నేను ఆ ఎదవలు ఒక్క ఎదవ రాలేదు. అయ్యాల శవాన్ని తీసుకెళ్తుంటే నేను రిచ్చా తెచ్చి మోసుకుని వెళ్తుంటే నాకు ఏదో కింద అయిపోయింది. ఊళ్ళో ఇంతమంది ఉన్నారు పెద్దలు, ఒక్క ఎదవ సపోర్ట్ చేయలేదు అని చెప్పి ఆయాలు కూడా బాధపడ్డాను. సరే జనం అందరూ కూడా అదంతా నీదేరా బాబు, దైవం భగవంతుడు ఉన్నాడని చెప్పినప్పుడు కూడా నేను బాధపడ్డాను. దేవుడు కాదు మనుషులే ఎదవలు అయిపోయారని చెప్పి నేను ఎంతో బాధపడ్డాను ఆ రోజు. ఎవడో ముట్టుకోలేదు. అలాగే మీ నాన్న హాస్పిటల్లో ఎన్ని సార్లు తీసుకెళ్ళి ఎన్ని డబ్బులు ఇచ్చాను అడుగు. ఇవాళ ఇవ్వలేదని అంటే నేను అంబులెన్స్ కూడా వెళ్ళి ఆ ఆస్మా వచ్చేస్తుంటే ఎన్నోసార్లు తీసుకెళ్ళిపోయి నైట్ అర్ధరాత్రిగా తలుపుకొని కూర్చుంటే వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే దీని మీద నీ మీద అబద్ధం ఆడుకున్నాకో నేను ఎందుకు పనికిరాను. కానీ ఇక్కడ జనాలు తెలుసు కదా తీసుకెళ్ళినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు. అలాగే వాళ్ళ కార్యక్రమం చేసాం. ఏది చేసినా చేయలేదని నేను అన్నాం. కానీ నువ్వు కంగారు పడి మాటలు మాట్లాడటం మాత్రం చాలా తప్పు తల్లి, అర్థమైందా? నువ్వు ఎవడే చెప్పారో నాకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వు ఏదన్నా ఉంటే నన్ను అడుగు. నువ్వు ఏదన్నా ఉంటే గట్టిగా తీసానంటే అద్దెకి పెద్దనా ఆడు ఉన్నాడు కదా, ఏదో బయట చేసో మా గురించి అంటలు పడుతున్నావు అంటే నేను ఆపేసి పక్కన ఇంకేమన్నాను, బయటకు పోరా అని చెప్తాను. ఎవడో బయటకు పొమ్మంటే పోవాలాడు. ఆడు ఎట్టువైనా నెంగదు అక్కడ. నేను మాట్లాడతాను అది. ఎందుకంటే నాకు సహజత్తి ఉంది కనుక. ఎవడో పూసుకుని ఏదో బాడీకి ఏదో ఎవడో పూసుకోలేదు, ఒక్క ఏదో బాడీకి ఏదో పూసుకోలేదు అక్కడ. ఎవడ పూసుకున్నాడో అయాల అందరూ పళ్ళు మూసి చెవందారికి దగ్గరగా అనక నీళ్ళైనాకే ఏడ్చారు. అన్నీ తెలుసు, నేను అన్ని చూశాను. అది దేవుడికి తెలుసు, జనాలకు తెలుసు. కానీ మాట విధానం, నీ మాట విధానం మాట మారింది. మాట ఇలా లేదు. ఈ మాట మారాక నేను బాధపడుతున్నాను. ఎందుకంటే నేను చాలా బాధపడి నిన్నెందుకు కడుతున్నాను, నిన్ను అడిగి పని కూడా నాకు లేదు ఇప్పుడు. కాకపోతే నాకు చాలా బాధ తోసింది. ఇప్పుడు నువ్వు అంతవరకు వెళ్ళాడు. ఎవడు చెప్తున్నాడు అంటే పుల్లలు ఎడేసి ఇంకా ఊళ్ళో ఉండకుండా పంపిద్దామన్నా, లేకపోతే మామూలుగా నాశనం చేద్దామని మా కుటుంబాన్ని. ఇప్పుడు ఏది ఏమైనా ఆలోచించి రకం ఎవరన్నా గైడెన్స్ ఇచ్చారనుకో వాళ్ళ మీద కేసు వేస్తాను. గైడెన్స్ ఇస్తే ఖచ్చితంగా కేసు వేస్తాను. ఊరికే వదిలేను నేను. ఇది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు నేను చెప్తాను, నేను పెట్టాను అర్జెంటుగా దీన్ని. ఆడు ఎవడు వేసేటో ఎవడు చెప్పించాడో ఆడి యాక్షన్ తీసుకుంటాం. ఆడి మీద ఖచ్చితంగా తీసుకోకుండా వదిలేసి ప్రసక్తి లేదు. ఆఖరికి నా ప్రాణం పోయినా నష్టం లేదు, వదిలేను. ప్రాణం కన్నా తీసేసుకుంటాను కానీ వదలను. నేను అంత మెంటల్ నెంజోడికి ఎవడు ఉన్నాడు ఊళ్ళో. ప్రాణం అన్నా పోవాలి కానీ నేను వదిలే సమస్య లేదు. ఆడికి ఆల్రెడీ వెళ్ళింది. అక్కడ ఆల్రెడీ వెళ్ళారు కుర్రోళ్ళు. ఎందుకంటే ప్రతిదీ కనుక్కుంటారు పోసుకొచ్చినట్టు. ఇప్పుడు ఊళ్ళోనే ఏ లంజోడుకు ఏ మనిషి కూడా లోకంగా తెలియకుండా ఒక మనిషి ఇలా ఉంటే ఇలా వదిలేస్తారా ఎవడింట్లోనే అని భాగం తీసుకుని నేను బాధపడ్డాను ఆ రోజు బాధ ఇవాళ దాకా కూడా బాధపడ్డాను. దాన్ని ఎవడో ఫైట్ చేస్తుంటే దాన్ని కూడా నేను కాపాడుకుని అలా నిలబెట్టాను. ఇప్పుడు ఏంటి దాని మీద మేము వాళ్ళు తెచ్చుకున్నామండి, వాళ్ళు బాగా తెచ్చుకున్నామండి, మాది ఉమ్మడిది, ఆడికి ఎంత ఉంటుంది ఇందని అన్న వాళ్ళు వచ్చారు. ఇక్కడికి వస్తే మా అమ్మ దగ్గర అడిగితే వచ్చి నేను అన్న ఫోన్ చేస్తే నేను వచ్చి ఫైట్ చేస్తే మీ దగ్గరికి వచ్చాను అన్నారు. మళ్ళీ మరి వచ్చారు నాకు తెలీదు. అప్పుడు అంటే ఏమంటే మాకు ఇల్లు లేకుండా ఇల్లు లాంటి తిరుగుతున్నాం, కాకినాడ లాంటి అందరి లాంటి తిరుగుతున్నాం, మాకు తల ఉండింది, మాకు మీరు కోఆపరేషన్ చేయాలి, ముచ్చలేదు ఏ మాత్రం పని లేదని చెప్పాను. డబ్బులు కావాలంటే కడతాం, ఇల్లు మాత్రం తలం ఇవ్వం అని చెప్పాను నేను వాళ్ళకి. వాళ్ళు చెప్పి తౌరేను. వాళ్ళని చెప్పి తౌరేందుకు నాకు బాగా పెట్టాను మీరు. నేను నాకెందుకులే అని వదిలేసుకుంటే ఎక్కడెక్కడ పోతాయి. నేను విదేశీ రకాన్ని కాదు, ఒక పెద్దగా తిరిగానంటే దాన్ని నిలబెట్టడానికి చూశాను కానీ విధానం చేయలేదు. దాని ఇంటి మీద ఏం అప్పు లేదు. మా ఇల్లు మాకు ఇచ్చి మా డబ్బులు మాకు ఇచ్చేయండి చాలు, ఇంకా అదంతా అనవసరం. అలాగే మీరు అదే మీకు ఇల్లు తెచ్చి ఇల్లు ఇస్తారో ఆ ఇల్లు మీద అలా 5 లక్షలు తెండి చెప్తాను. తెచ్చి చెప్పమ్మా అక్కడ ఆ ఇల్లు కాపాడిన వాళ్ళ గురించినే వచ్చిన వాళ్ళ గురించి చెప్తే కానీ రేపు పొద్దున్న వస్తారు వాళ్ళు. నువ్వు నీకు ఎంత గైడెన్స్ ఇచ్చింది ఎవరో కూడా నాకు అర్జెంట్గా చెప్పమ్మా. నువ్వు చెప్పకపోతే మాత్రం
నేను వేరే తీసుకుంటాను మరి కంప్లైంట్. అలాగే. అర్థమైందా? నీకు గొడ్లపాలెం వచ్చి అర్హత ఉంటే కరెక్ట్ గా చెప్పు. అర్థమైందా? నువ్వు ఇవాళ ఎదిగిపోయావని నువ్వేదో మాట్లాడుతున్నావు. నువ్వేం చేస్తున్నావో కూడా, నువ్వేం చేస్తున్నావో, ఎక్కడ ఉన్నావో, ఏం చేస్తున్నావో ఇవన్నీ గైడెన్స్ నా దగ్గర రికార్డు ఉంది. నాకు చాలా రికార్డు ఇచ్చారు. ఆ రికార్డు అంతా నేను చూపిస్తాను. ఎక్కడ ఏం చేస్తున్నావో, నువ్వేం చేయమంటే ఏం చేసావో, నువ్వు ఎక్కడ ఇంకోరికి వస్తే ఏం చెప్పారో ఇదంతా నా దగ్గర రికార్డు ఉంది. వచ్చారు నాకు రికార్డు ఆల్రెడీ. నేను ఏంటంటే కాపాడుకొస్తున్నాను ఇప్పుడు. అప్పుడు చెప్తారు. అమ్మా తల్లి, నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు. నువ్వు చేసిన పనికి నాకు సమాధానం చెప్పాలి నువ్వు ఊళ్ళోకి వచ్చి. అర్థమైందా? ఎప్పుడు వస్తావు రా.